మన స్టూడెంట్ శ్రీనివాస్ 6 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సాధించడం జరిగింది. మీరు ఏ జాబ్స్ క్రాక్ చేశారు? 2019 NTPC Level 3 and Level 2 sir. SSC CGL 2022, CHSL 2021, ESIC MTS and ESIC UDC. ఏ ఊరు మీద అసలు? మాది పుత్తచిన్నాయపల్లె విలేజ్ సార్, ఒల్లూరు మండల్, కడప డిస్ట్రిక్ట్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి శ్రీనివాస్? మా నాన్న ఫార్మర్, అమ్మ హోమ్ మేకర్ సార్, అండ్ అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి బీటెక్ ట్రిపుల్ ఈ చదువుకుని జనరల్గా ఏంటంటే మీరు మీ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళకోకుండా ఎందుకు గవర్నమెంట్ సైడ్ రావాలనుకున్నారు? ఒక 6 months చేశాను సార్, జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్గా. బట్ ఫస్ట్ ఒక 2 weeksలోనే తెలిసిపోయింది సార్, నా వల్ల కాదు, నేను చేయలేను. సో ఇంకా నాన్న అమ్మ కూడా సరే నీ వల్ల కానప్పుడు వదిలే, ఇంకా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కదా, మళ్ళీ ఎందుకు డైవర్ట్ అవ్వడం అనేసి వాళ్ళు ప్రిపేర్ అవ్వమని చెప్పారు సార్. బట్ మన మైండ్లో రన్ అయ్యేది ఏంటంటే అందరూ సంపాదిస్తున్నారు, మనకి ఇంత ఏజ్ వచ్చింది, మనం ఎందుకు సంపాదించలేదు. చాలా మంది మన విలేజ్లో కూడా ఇంకా రాదులే, ఇంకెన్ని రోజులు చదువుతావు, వదిలేసే, ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా. మీరు చందన్ లాయిస్లో ఏ కోర్స్ కొనుక్కుని ప్రిపేర్ అయ్యారు శ్రీనివాస్? 0 to Hero బ్యాచ్ తీసుకున్నాను సార్. 3-4 months బాగా గట్టి కూర్చున్నాను సార్, డైలీ 10 hours గట్టి కూర్చున్నాను సార్. 2022 జనవరి నుంచి ఏప్రిల్ మే వరకు ఎఫర్ట్ పెట్టాను సార్, కంటిన్యూస్గా కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టాను. తర్వాత ఏ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ అన్ని క్లియర్ అయిపోయాయి. జనరల్గా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్, ఇంగ్లీష్ అంటే భయం అని చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. నేను కూడా ఇంగ్లీష్లో వీకే సార్. మనం రాసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నింటిలో కూడా క్వశ్చన్స్ని మోస్ట్లీ 30 seconds to 50 seconds పెట్టాల్సిన అవసరం ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది ఎగ్జామినేషన్. మరి ఈ స్పీడ్ ఎలా మీరు మెయింటైన్ చేసేవాళ్ళు? స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్కువ మార్క్ ఎగ్జామ్స్ రాసేవాడిని సార్, కొన్ని చాప్టర్ టెస్టులు కూడా రాసేవాడిని. సో దానివల్ల స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది సార్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం మన చందన్ లాజిక్స్లో పాడ్కాస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ పాడ్కాస్ట్ ఎవరైతే విద్యార్థులు కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పాడ్కాస్ట్లో మనం ఎవరైతే విద్యార్థులు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ సాధించారో, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో, వాళ్ళ స్ట్రగుల్స్ ఏమిటి, అలానే వాళ్ళు ఫేస్ చేసిన అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో షేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పాడ్కాస్ట్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేషన్ని ఎంకరేజ్ చేయడం కోసం మీరు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు పాడ్కాస్ట్లో మన స్టూడెంట్ శ్రీనివాస్ 6 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సాధించడం జరిగింది. ముందుగా శ్రీనివాస్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నిజానికి శ్రీనివాస్ మన చందన్ లాజిక్స్ స్టూడెంట్ అనమాట. శ్రీనివాస్ ఎలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వైపు రావడం జరిగింది, అసలు శ్రీనివాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, శ్రీనివాస్ ఏం చదువుకున్నాడు, శ్రీనివాస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా చదివాడు, ఇవన్నీ కూడా శ్రీనివాస్ మాటలో మనం విందాం. శ్రీనివాస్, మీరు ఏ జాబ్స్ క్రాక్ చేశారు? 2019 NTPC Level 3 and Level 2 సార్. తర్వాత SSC CGL 2022, CHSL 2021, ESIC MTS అండ్ ESIC UDC 2022 సార్. అంటే మీరు మొత్తం 6 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించారు. ఎస్ సార్. సూపర్. అసలు మీరు గవర్నమెంట్ జాబే సాధించాలి అని ఎందుకు అనుకున్నాడు శ్రీనివాస్? మా విలేజ్లో ఏంటంటే చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సార్. ఆల్మోస్ట్ ఆల్ 70% మెంబర్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేశారు. ఒక కాంపిటీషన్ లాగా సార్. సో అందరూ క్రాక్ చేస్తున్నారు. అంటే మీ ఊర్లో ఏంటంటే ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఎస్ సార్. సో దానివల్ల మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఎస్ సార్ అని వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఎస్ సార్. తీసుకుని మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. ఎస్ సార్. ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో మీకు చందన్ లాజిక్స్ ఎలా తెలిసింది అసలు? 2019 నా బీటెక్ తర్వాత, బీటెక్ పాస్ 2019 సార్. నేను బీటెక్ తర్వాత ఒక 6 months ఆఫ్లైన్ కోర్స్ తీసుకున్నాను సార్. దాని తర్వాత వెంటనే కరోనా రావడం జరిగింది. సో లాక్డౌన్, ఆల్మోస్ట్ కంట్రీ అంతా లాక్డౌన్. అప్పుడు ఇంకా ఒక 6 months ఇంటి దగ్గర కొంచెం డైవర్ట్ అయిపోయాం సార్. ఐ మీన్ ప్రిపరేషన్ లేకోకుండా, చదివిందంతా మర్చిపోయేసి, రివిజన్ ఏం లేకుండా డైవర్ట్ అయిపోయాము. తర్వాత ఏదో ఒకటి ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే బెటర్ అనిపించింది సార్. సో వెంటనే చందన్ లాజిక్స్ తీసేసుకున్నాం సార్. అంటే మీరు ఆల్రెడీ కొన్ని మంత్స్ ఆఫ్లైన్లో కోచింగ్ వెళ్ళారు. ఎస్ సార్. వెళ్ళారు, తర్వాత కోచింగ్ మధ్యలోనే ఆగిపోయింది కరోనా రావడం వల్ల. ఎస్ సార్. ఆ తర్వాత మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకోవాలి, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఆల్రెడీ మనం ప్రిపేర్ అయితే మంచి జాబ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్లో మీరు
ఏది తీసుకోవాలి అని చూస్తున్నప్పుడు మీరు చందన్ లాజిక్స్లో తీసుకున్నారు. Yes. మీకు అసలు చందన్ లాజిక్స్ ఎలా తెలుసు శ్రీనివాస్? సో కరోనా టైంలో ఒక 6 months ఖాళీగా ఉండిన్నాం సార్. ఓకే. సో రివిజన్ అందుకు ఏం లేదు. సో తర్వాత ఆన్లైన్లో సెర్చ్ చేశాను వెదర్ ఏ ఆన్లైన్ కోర్స్ అయితే బాగుంటుంది అనేసి చాలా చూశాను సార్. బట్ చందన్ లాజిక్స్ ఎందుకో ఐ మీన్ క్వాలిటీ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ బాగుందనేసి చందన్ లాజిక్స్ చూస్ చేసుకున్నాను సార్. మీరు చందన్ లాజిక్స్లో ఏ కోర్స్ కొనుక్కుని ప్రిపేర్ అయ్యారు శ్రీనివాస్? 0 to Hero బ్యాచ్ తీసుకున్నాను సార్. ఓకే, అంటే మీరు ఫస్ట్ 0 to Hero బ్యాచ్ తీసుకున్నారు. Yes. 0 to Hero బ్యాచ్ తీసుకుని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఎస్ అంటే మీరు 0 to Hero బ్యాచ్లో అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ Advanced ఈ 3 నేర్చుకున్నారు. ఎస్ అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఇవి నేర్చుకునేటప్పుడు మేము నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ సార్, లేదా మేము చదివినా సరే మర్చిపోతున్నాం అని చెప్పి చాలామంది అంటుంటారు అన్నమాట. మీరు ఆల్రెడీ మన క్లాసెస్ విన్నారు, మీరు ఆల్రెడీ ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ విన్నారు. ఎస్ మరి మీకు ఆఫ్లైన్కి మన క్లాసులకి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? అలానే మీరు నేర్చుకునే క్రమంలో మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? అసలు మీకు మన క్లాసెస్ నేర్చుకునేటప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు? నేను ఒక 6 months ఆఫ్లైన్ కోర్స్ తీసుకున్నాను సార్. ఆఫ్లైన్ కోర్స్లో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఒక ప్రాబ్లం, ఒక మోడల్ ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేశారు సార్, అంతే. జస్ట్ ఒక 10 questions ఉంటే 10 మోడల్స్ చెప్పేవాళ్ళు సార్. ఓకే. సో బట్ ఇక్కడ చందన్ లాజిక్స్లో ఏంటంటే త్రూ బేసిక్స్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్కి ఒక స్మాల్ క్వశ్చన్, ఒక స్మాల్ సమ్ ఉంటుంది. సో దానిపైన ఒక 10 questions అట్లా త్రూ బేసిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండడం వలన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుంది సార్. ఓకే. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయ్యో నాకు బేసిక్స్ ఏం తెలియదు, ఆఫ్లైన్ కోచింగ్ పోతే ఖచ్చితంగా బేసిక్స్ అనేది వాళ్ళు ఏం చెప్పరు సార్, డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. బట్ చందన్ లాజిక్స్ ద్వారా ఏంటంటే బేసిక్స్ నుంచి రావడం వలన గెట్ ఆన్ అవ్వచ్చు. అంటే మనకు ఆఫ్లైన్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ తీసుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకున్న టైం కన్సర్న్ వల్ల. ఎస్ కానీ మన దగ్గర ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి క్లాసెస్ ఉండడం వల్ల అది ఒక నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ నేర్చుకున్నా, ఎవరు నేర్చుకున్నా సరే వాళ్ళకి నేర్చుకోవడం అనేది ఈజీ అవుద్ది అనమాట. ఎస్ అయితే మీరు అర్థమెటిక్ మొత్తం అంతా మీరు చందన్ లాజిక్స్ చూసి ప్రిపేర్ అయ్యారు. ఎస్ మరి అర్థమెటిక్లో జనరల్గా చాలామంది ఏంటంటే మేము చదివాము మర్చిపోతున్నాం సార్ అంటారు. మరి అలా మర్చిపోతున్నాం అని చెప్పే స్టూడెంట్స్కి మీరు యాజ్ ఏ ఆస్పిరెంట్ క్రాక్ చేశారు కాబట్టి మీ సజెషన్ ఏమిటి? వన్స్ ఒక క్లాస్ వినిన తర్వాత సెల్ఫ్ నోట్స్ ప్రిపరేషన్ అనేది ఉండాలి సార్. సెల్ఫ్ నోట్స్ ప్రిపరేషన్ ఎందుకంటే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళినప్పుడు మనము ఒక 20 minutes అట్లా రివిజన్ చేస్తే అవి ఖచ్చితంగా గుర్తుండిపోతాయి సార్. ఓకే. ఐ మీన్ లాజిక్స్ కానీ, మెథడ్స్ ఏవైనా సరే, ఫార్ములాస్ కానీ, షార్ట్ కట్స్ కానీ ఏవైనా గుర్తుండిపోతాయి సార్. సో ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు సెల్ఫ్ నోట్స్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ సార్, ఖచ్చితంగా ఉండాలి. ఓకే. దానివల్ల ఏంటంటే అది మనకు గుర్తుండిపోద్ది. మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మైండ్లోకి వచ్చేస్తుంది సార్ ఖచ్చితంగా ఓకే. ఆ మోడల్ క్వశ్చన్. అంటే మనకి ఏంటంటే ఈ మర్చిపోవడం అనేది ఉండకూడదంటే మనం ప్రిపేర్ అయ్యే టైంలో ఖచ్చితంగా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకోవడం అని చాలా ఇంపార్టెంట్. ఈ షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తే మనకి రివిజన్ ఈజీ అవుతుంది. అలానే మనం ఎప్పుడైనా ఎగ్జామినేషన్ రాద్దాము అని అనుకున్నప్పుడు ఆ ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు దీన్ని ఫాస్ట్గా రివైజ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. మరి అర్థమెటిక్లో స్పీడ్ పెంచడానికి, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం రాసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నింటిలో కూడా క్వశ్చన్స్ని మోస్ట్లీ 30 seconds to 50 seconds అవసరం ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది ఎగ్జామినేషన్. మరి ఈ స్పీడ్ ఎలా మీరు మెయింటైన్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఒక క్వశ్చన్ 4 to 5 మెథడ్స్గా సాల్వ్ చేయడం కంటే ఒక క్వశ్చన్ని ఒకే మెథడ్లో ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది సార్. నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ త్రూ మాక్ ఎగ్జామ్స్ ద్వారా కానీ, లేదా ఒక టాపిక్ మనం నేర్చుకున్నప్పుడు ఆ టాపిక్ పైన ఎక్కువ సమ్స్ ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అంటే మనం ఏంటంటే క్లాసులు విని వదిలేయడం కాకోకుండా దాని మీద ఎగ్జామ్స్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. Yes, sir. అలా రాస్తేనే స్పీడ్ పెరుగుతుంది. ఒక మోడల్ మీదే పర్ఫెక్ట్ అవ్వాలి. పర్ఫెక్ట్. ఓకే. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ అర్థమెటిక్లో కొత్త క్వశ్చన్లు వస్తాయి సార్, వస్తే వాటిని ఎలా చేయాలి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు. మీరు ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేశారు కాబట్టి మీ సజెషన్ ఏమిటి? కొత్త క్వశ్చన్లు అంటూ ఏం రావు సార్. యాక్చువల్లీ ఆడిచ్చే క్వశ్చన్లు ఏముంటాయంటే మనం నేర్చుకున్న 2-3 మోడల్స్ పైనే ఆ క్వశ్చన్ ఉంటుంది. సో మనం కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ మోడల్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సార్. ఆ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఏంటంటే చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ కొత్త క్వశ్చన్లు ఏమి అనుకుంటారు, కానీ నిజానికి ఏంటంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా క్లాస్లో చెప్పిన క్వశ్చన్ వస్తేనే క్వశ్చన్, ఏదైనా కొంచెం అటు ఇటు మారితే చాలామంది అనుకుంటారంటే ఇది కొత్త క్వశ్చన్ ఏమనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే
మనం నేర్చుకున్న కాన్సెప్ట్ నుంచి ఆ క్వశ్చన్లు వస్తాయి. ఎస్ సార్. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఒక 1-2 మోడల్స్ 3 మోడల్స్ కలిపి క్వశ్చన్ వచ్చుద్ది. ఎస్ సార్. మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా మనం ఆ క్వశ్చన్స్ని చేయగలుగుతాం. ఎస్. మరి రీజనింగ్ ఎలా ప్రిపేర్ అయ్యారు శ్రీనివాస్? రీజనింగ్ చందన్ లాజిక్స్లో ఆల్మోస్ట్ క్లాసెస్ అన్నీ విన్నాను సార్. ఆ తర్వాత స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్కువ మాక్ ఎగ్జామ్స్ రాసేవాడిని సార్. అండ్ ఆ చాప్టర్ వైజ్ కూడా కొన్ని చాప్టర్ టెస్టులు కూడా రాసేవాడిని. సో దానివల్ల స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్స్లో ఏదైనా మనకు ఒక రీజనింగ్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, ఇవి స్ట్రైక్ ఆఫ్ అవ్వకుంటే ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి సార్. లేదు వెంటనే ఆ క్వశ్చన్కే ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలని అదే క్వశ్చన్ దగ్గర ఉంటే టైం కన్జ్యూమింగ్ అనేది టైం ఎక్కువ అయిపోతుంది సార్. ఓకే. సో దానివల్ల మనకి టైం సరిపోదు ఎగ్జామ్. అంటే రీజనింగ్లో మీరు ఆల్రెడీ చందన్ లాజిక్స్ క్లాసెస్ మొత్తం అన్ని ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ చేయడం కోసం మాక్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు. ఈ మాక్ ఎగ్జామినేషన్స్ రాస్తే మనకి రీజనింగ్లో స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్. అండ్ ఇంకోటి మీరు చెప్పేది ఏంటంటే రీజనింగ్ రాసేటప్పుడు ఎగ్జామినేషన్లో ఏమైనా తెలియని క్వశ్చన్లు, ఇప్పుడు ఎనాలజీ ఇలాంటి టాపిక్లో నుంచి తెలియని క్వశ్చన్లు వస్తే అక్కడే కూర్చొని టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ చూసుకోవడం బెస్ట్ అంటారు. ఎస్. మరి అడ్వాన్స్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు శ్రీనివాస్? అడ్వాన్స్ మ్యాథ్స్ మన చందన్ లాజిక్స్ క్లాసెస్ అన్నీ విన్నాను సార్. ఆ తర్వాత ఏం చేశానంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కువ సాల్వ్ చేసేవాడిని సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉంది, ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేవాడిని. సో ఎగ్జామ్లో మ్యాక్సిమము ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం ఎన్ని సాల్వ్ చేసింటే అదే మోడలే వస్తుంది సార్. అదే మోడల్ ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మనం ప్రాబ్లమ్ని చాలా స్పీడ్గా సాల్వ్ చేయడానికి కుదురుతుంది. అండ్ సేమ్ ఎస్ఎస్సి సీజీఎల్ కూడా అంతే సార్. ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ, టెక్నామెట్రీ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి సార్. సో మనం ఎగ్జామ్లో స్పీడ్గా చేయడానికి కుదురుతుంది సార్. అంటే అడ్వాన్స్ మ్యాథ్స్లో మనకి మంచి స్కోర్ రావాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ క్లాసెస్ ఇవన్నీ వినేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మోస్ట్లీ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద బాగా వర్కౌట్ చేస్తే అడ్వాన్స్ మ్యాథ్స్లో కూడా మనం మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మరి ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అయ్యారు శ్రీనివాస్? ఇంగ్లీష్ చందన్ లాజిక్స్లోనే మిథున్ సార్ క్లాసెస్ విన్నాను సార్. ఆ తర్వాత గ్రామర్కి వచ్చేసి బ్లాక్ బుక్ ఫాలో అయ్యాను. అంటే మీరు ఇంగ్లీష్ చందన్ లాజిక్స్లో మిథున్ సార్ క్లాస్ తీసుకున్నారు. ఓకే. సార్ క్లాసెస్ తీసుకుని మీరు ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యారు. గ్రామర్, వొకాబులరీ వచ్చేసరికి బ్లాక్ బుక్ ఫాలో అయ్యేవాళ్ళు. జనరల్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్, ఇంగ్లీష్లో మాకు మార్కులు రావట్లేదు, ఇంగ్లీష్ అంటే భయం అని చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశారు కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏమిటి? నేను కూడా ఇంగ్లీష్లో వీకే సార్. నాకు కూడా ఇంగ్లీష్లో ఫస్ట్ చాలా తక్కువ మార్క్స్ వచ్చేవి. సార్ ఒక క్వశ్చన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఈ క్వశ్చన్కి ఈ ఆప్షన్ కరెక్ట్ ఆర్ రాంగ్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేను కూడా అదే ఫాలో అయ్యాను. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ మార్క్స్ రాశాను సార్. అవి నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో ఎగ్జామ్లో డైరెక్ట్గా ఈజీగా సాల్వ్ చేయడానికి ఉపయోగపడింది సార్. యూస్ఫుల్ అయ్యాయి. అంటే మీరు ఏంటంటే సార్ క్లాసులు చెప్పేటప్పుడే మీకు ఆ క్వశ్చన్కి ఏది ఆన్సర్ అవుద్ది, ఏది ఆన్సర్ అవ్వదు, అలా మీకు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా చెప్పడం ద్వారా మీకు అవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. మీరు కూడా దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు సార్. ఇంకా వొకాబులరీకి వచ్చేసి న్యూస్ పేపర్, సమ్ ఆర్టికల్స్ బాగా చదివేవాడిని సార్. దానివల్ల మనకు తెలియని వర్డ్స్ కూడా తెలుస్తుంటాయి సార్. అవి నోట్స్ చేసి పెట్టుకునేవాడిని. మరి జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అయ్యారు? ఏదైనా ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు క్రోనాలజీ మెథడ్లో చదివేవాడిని. ఫస్ట్ ఈ ఇయర్లో ఇది జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇది జరిగింది అనేసి. అండ్ దట్టు ఇమాజిన్ చేసుకొని చదవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొఘల్స్ గురించి చదువుతున్నాం. సో మొఘల్స్ గురించి ఫస్ట్ ఎవరు వచ్చారు, ఆ తర్వాత ఎవరు వచ్చారు అనేది ఇమాజినేషన్ మెథడ్లో చదివితే ఈజీగా గుర్తుండిపోతుంది సార్. మనం ఎక్కువ జనరల్ అవేర్నెస్ అనేది బై హార్ట్ చేస్తే మాత్రం గుర్తుండదు సార్. సో ఎక్కువ సార్లు మనం ఇమాజినేషన్ చేసుకొని చదివితే ఆటోమేటిక్గా మైండ్లో గుర్తుండిపోతుంది సార్. రివిజన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సార్. అలా మీరు చిన్నప్పటి నుంచి మీకు ఆల్రెడీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మీరు దాని మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు మంచి మార్క్స్ సాధించారు జనరల్ స్టడీస్లో. ఇప్పుడు మీరు మొత్తం 6 జాబ్స్ కొట్టాయని చెప్పారు శ్రీనివాస్. ప్రజెంట్ మీరు దేంట్లో వర్క్ చేస్తున్నారు? ప్రజెంట్ ఈఎస్ఐసి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఈఎస్ఐడిసి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఓకే. అంటే మీరు ఎస్ఎస్సి క్రాక్ చేశారు, రైల్వే క్రాక్ చేశారు, అని ఈఎస్ఐ క్రాక్ చేశారు. మరి ఎస్ఎస్సి, రైల్వే, ఈఎస్ఐ ఇవన్నీ క్రాక్ చేసినప్పుడు కూడా మీరు మిగిలిన వాటిని కాదనుకుని ఎందుకు ఇప్పుడు ఈఎస్ఐ దాంట్లోనే వర్క్ చేయాలనుకున్నారు మీరు? యాక్చువల్లీ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో సార్టింగ్ అసిస్టెంట్ వచ్చింది సార్. అండ్ ఆర్ఆర్బి రైల్వేస్లో కమర్షియల్ టికెట్ క్లర్క్ వచ్చింది సార్. ఓకే. అవి రెండు ఏంటంటే వీక్లో 6 days వర్క్ ఉంటుంది సార్. దట్టు నైట్ డ్యూటీస్ ఉంటాయి సార్, సార్టింగ్ అసిస్టెంట్ అండ్ కమర్షియల్ టీసీ. సో మన ఫ్యూచర్ ఫర్దర్ ప్రిపరేషన్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి మా అన్నయ్య, సో ఇదే బెటర్ కదా,
సో దీంట్లో ఉంటే నువ్వు ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతావు కదా అనేసి సజెస్ట్ చేశారు సార్. సో నేను ప్రజెంట్ ఈ జాబ్లోనే మూవ్ అవుతున్నాను సార్. అంటే మీరు ఇప్పుడు వర్క్ చేసే దాంట్లో ఓన్లీ 5 డేస్ ఓన్లీ 5 డేస్ వర్క్. 2 సాటర్డే అండ్ సండే హాలిడేస్, ఓకే 5 డేస్ వర్క్ ఉంటుంది. అంటే మీరు స్టిల్ ప్రిపేర్ అవుతున్నారు మీరు. ఎస్ సార్. అంటే మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి శ్రీనివాస్? ఎస్ఎస్సి సిజిఎల్లోనే మంచి ఇన్స్పెక్టర్ క్యాడర్ జాబ్ కొట్టాలనేది ఫ్యూచర్ గోల్స్. ఓకే, అంటే మీరు ఎస్ఎస్సి సీజీఎల్లోనే మంచి ఇన్స్పెక్టర్ క్యాడర్ జాబ్ కొట్టాలనేది మీ అంబిషన్. ఎస్ సార్. దానికోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. ఎస్ సార్. అంటే మీరు ఇప్పుడు 5 డేస్ మీ వర్క్ చేసుకుంటూనే మిగిలిన టైం మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఈఎస్ఐసి డిపార్ట్మెంట్లో వర్క్ బ్యాలెన్స్ అనేది బాగుంటుంది సార్. మరీ అంత వర్క్ ఏమి ఉండదు. ఓకే. సో మనం ఆఫీస్లో కూర్చొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు సార్. అండ్ హాలిడేస్ లీవ్స్ కూడా మనకు ఎక్కువ ఉంటాయి సార్ ఆ డిపార్ట్మెంట్లో. ఓకే. సో అందుకనేసి ఈ డిపార్ట్మెంట్లోనే మూవ్ ఆన్ అవుతున్నాను. ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే, అంటే మీకు జాబు ఉంటుంది, ప్లస్ చదువుకోవడానికి టైం కూడా దొరుకుద్ది. ఎస్. అలా మీరు ఆలోచించి మీరు ఈఎస్ఏ దాంట్లోకి రావడం జరిగింది. ఎస్. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా ఎస్ఎస్సిలో ఇన్స్పెక్టర్ క్యాడర్ మీరు జాబ్ కొడతారు. కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం వచ్చి స్టూడెంట్స్ అందరికి కూడా ఇది మళ్ళీ మీరు ఎలా మళ్ళీ క్రాక్ చేసిన అనే దానికి మనం చేద్దాము. ఖచ్చితంగా సార్. ఏ ఊరు మీద అసలు? మాది పుత్తచిన్నాయిపల్లె విలేజ్ సార్, ఒల్లూరు మండల్, కడప డిస్ట్రిక్ట్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి శ్రీనివాస్? మా నాన్న ఫార్మర్, అమ్మ హోమ్ మేకర్ సార్, అండ్ అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అన్నయ్యనే సపోర్టివ్ సార్ బాగా. అంటే నువ్వు ఈ జాబ్ చేయలేవు. యాక్చువల్లీ నేను కరోనా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఫస్ట్ 6 months ఖాళీగా ఉండడం ఎందుకు లేనేసి అన్నయ్యనే కొంచెం సపోర్టివ్గా ఒక 6 months జాబ్ చేశాను సార్ సాఫ్ట్వేర్. అంటే నేను 6 months చేయలేదు, అన్న సపోర్టివ్గా ఉన్నప్పుడు ఒక 6 months చేశాను సార్ జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్గా. బట్ ఫస్ట్ ఒక 2 weeksలోనే తెలిసిపోయింది సార్, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఈ ప్రెషర్ నా వల్ల కాదనేసి ఇంక ఇంట్లో చెప్పేశాను. సో ఇంకా నాన్న అమ్మ కూడా సరే నీ వల్ల కానప్పుడు వదిలే, ఇంకా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కదా, మళ్ళీ ఎందుకు డైవర్ట్ అవ్వడం అనేసి వాళ్ళు ప్రిపేర్ అవ్వమని చెప్పారు సార్. ఓకే. సో మళ్ళీ మన ఆన్లైన్ కోర్సే తీసుకుని ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఓకే, అంటే మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి ఒక 1-2 months చూసిన తర్వాత మన వల్ల కాదు అని చెప్పి ఇంక అనుకుని ఇంక మీరు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సపోర్టివ్తోనే సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. ఓకే, మీ బ్రదర్ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి మీరు చదువుకునేటప్పుడు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? నేను 5th class వరకు ఎలిమెంటరీ స్కూల్ సార్, తెలుగు మీడియమే. ఆ తర్వాత 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ మీడియమే సార్. మీరు బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సార్, ట్రిపుల్ ఈ చదువుకున్నారు మీరు. ఓకే, మరి బీటెక్ ట్రిపుల్ ఈ చదువుకుని జనరల్గా ఏంటంటే మీరు మీ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళకోకుండా ఎందుకు గవర్నమెంట్ సైడ్ రావాలనుకున్నారు? ఫస్ట్ 2 years ఇంకా మన ఏం గేట్కే ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నాను సార్. ఇంకా మధ్యలో డిస్ట్రాక్షన్స్ వచ్చాయి, ఇంకా ఫ్రెండ్స్ అవి ఇవి. బీటెక్లో ఏంటంటే సార్ ఇంకా ఎగ్జామ్ ముందు రోజు చదవడం, ఇంకా ఒక 2-3 hours చదివేసి ఎగ్జామ్ రాయడం, అంతే సార్, అంతే ఉండేది. ఓకే. దానివల్ల ఏంటంటే సో మనం గేట్కి ఇంత ప్రిపేర్ అవ్వలేము అనేసి ఇంక అనిపించింది సార్. ఓకే. సో ఇంకా ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత ఇంకా మా విలేజ్ మేట్స్ చాలామంది ఇట్లా ఎస్ఎస్సి సైడ్ వెళ్ళు, ఎస్ఎస్సి కోచింగ్ తీసుకో, ఒక అతను ప్రైవేట్ ఆఫీసర్ క్లియర్ చేశాడు, అతను కూడా కొంచెం ఎస్ఎస్సి సైడ్ వెళ్ళు, మంచి జాబ్స్ ఉన్నాయి, మంచి క్యాడర్ జాబ్స్, సో కోచింగ్ తీసుకొని సజెస్ట్ చేశాడు. సో ఇట్లా తీసుకున్నాను. ఓకే, అంటే మీరు జనరల్గా ఏంటంటే బీటెక్లో మామూలుగా చదువుతూ ఉండేవాళ్ళు, ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంతే. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయాలంటే మనం ఒక మెరిట్ స్టూడెంట్ అయి ఉండాలి, లేకపోతే మనం మంచి టాలెంటెడ్ అయి ఉండాలి, మనం బాగా తెలివైన వాళ్ళం అయి ఉండాలి అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కొంతమంది అరే నాకు అంటే నా రేంజ్కి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చుద్దా, లేకపోతే నాకున్న పర్సెంటేజ్కి నేను ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టగలనా అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు మీ ఒపీనియన్, అంటే మీరు ఆల్రెడీ జాబ్స్ క్రాక్ చేశారు కాబట్టి మీ ఒపీనియన్ ఏమిటి? నేను నా బీటెక్ తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇలానే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నప్పుడు మాకు కూడా అదే భయం ఉండేది సార్. ఓకే. ఆ కాంపిటీషన్ చూసి ఎక్కువ మంది క్లాసెస్ వినడానికి వచ్చేసి ఓయమ్మా వీళ్ళల్లో మనం కొట్టగలమా, ఇంతమంది ఉన్నారు అండ్ స్టార్టింగ్లో మార్క్ ఎగ్జామ్స్ రాసే చాలా మార్క్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి సార్. ఓకే. అండ్ మన ప్రిపరేషన్ కూడా తక్కువ ఉండేది కదా సార్, క్లాసెస్ వింటూ ప్రిపేర్ అవ్వాలి అప్పుడు. ఓకే. మనకు కూడా చాలా భయం వేసింది సార్ నాకైతే, వీళ్ళల్లో ఇంతమంది ఉన్నారు మనం క్రాక్ చేయగలమా లేదా అనేసి. బట్ ఒక కాన్స్టాంట్ ఎఫర్ట్ పెట్టి సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటే ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు సార్. సబ్జెక్ట్ అనేది మన దగ్గర ఉంటే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు సార్. ఓకే. 2022 ఫిబ్రవరిలో కూడా అంటే ఇంటికి ఫోన్ చేసి ఇంకా నా వల్ల కాదు, నేను వచ్చేస్తాను, ఏదో ఒకటి చూడు అని మా అన్న కూడా చెప్పడం జరిగింది సార్. ఏదో ఒకటి సాఫ్ట్వేర్ చూడు, ఇంకా రాదులే అని చెప్తే ఇంకా లేదు ఈ 4 months ట్రై చేయి, ఖచ్చితంగా వస్తుంది, ఈ 4 months చూడు, 3 years చదివావు కదా అని చెప్పారు సార్. మా ఫాదర్ కూడా ఏం కాదు ఒక 3-4 months చదువు అని చెప్పారు సార్. ఆ 3-4 months బాగా గట్టిగా కూర్చున్నాను సార్, డైలీ 10 hours గట్టిగా కూర్చున్నాను సార్.
అప్పుడు ఇంకా కంటిన్యూస్గా ఎగ్జామ్ ఉండేవి సార్. ఎన్టీపీసీ మెయిన్స్ అండ్ ఈఎస్ఐసి యూడిసి మెయిన్స్, సీజీఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండినాయి సార్. ఓకే. ఇంకా ఒక 4 months గట్టి కూర్చున్నాను సార్ కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టేసి. ఇంకా ఆ తర్వాత ఏప్రిల్ 2022 ఏప్రిల్ తర్వాత ఏ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది సార్. అంటే మీరు ఒకానొక స్టేజ్లో నా వల్ల కాదు, నేను ఇంకా ప్రిపరేషన్ చేయలేను అని మీరు ఇంకా అసలు ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషనే మానేసి ఇంకేదైనా సాఫ్ట్వేర్ సైడ్ మళ్ళీ వెళ్ళిపోదాం అన్నట్టు మీరు అనుకున్నారు. పక్కన అంటుంటారు కదా సార్, ఇంకా రాదు, ఇంకెన్ని రోజులు చదువుతావు. చాలా మంది మన విలేజ్లో కూడా ఇంకా రాదులే, ఇంకెన్ని రోజులు చదువుతావు, వదిలేసాయి, ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా. ఇంకా బీటెక్లో మా క్లాస్లో అందరికీ ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ వచ్చేసినాయి సార్. 2019 పాస్ అవుట్ అంటే 20 కల్లా అందరూ ఆల్మోస్ట్ సెటిల్డ్ సాఫ్ట్వేర్ జాబ్స్. ఇంకా మన మైండ్లో ఏం రన్ అవుతుందంటే, అయ్యో వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు, సో మనం ఆ సైడ్ వెళ్తే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనేసి మన మైండ్లో రన్ అవుతుంది సార్. బట్ జాబ్ చేసే మా ఫ్రెండ్స్ మాత్రము వద్దు, కొంచెం చదువు ఏం కాదు, ఇక్కడ మేమందరం జాబ్ చేస్తున్నాం కానీ హ్యాపీగా లేము, ఇంకో 1 year అయినా పర్లేదు చదువు అని కొంతమంది చెప్పారు సార్. బట్ మన మైండ్లో రన్ అయ్యేది ఏంటంటే, అందరూ సంపాదిస్తున్నారు, మనకి ఇంత ఏజ్ వచ్చింది, మనం ఎందుకు సంపాదించలేదు అనేసి మనం అనుకున్నాం. బట్ ఎఫర్ట్ పెట్టాను సార్, ఒక 3-4 months ఎఫర్ట్ పెట్టాను. తర్వాత 2022 జనవరి నుంచి ఏప్రిల్ మే వరకు ఎఫర్ట్ పెట్టాను సార్, కంటిన్యూస్గా కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టాను. తర్వాత ఏ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ అన్నీ క్లియర్ అయిపోయాయి సార్. చూడండి, మనకి శ్రీనివాస్ తన మాటలు ఏం చెప్పాడంటే, శ్రీనివాస్ ఒకానొక స్టేజ్లో ఇంకా నా వల్ల కాదు, నేను ఇంక ప్రిపరేషన్ని కంటిన్యూ చేయలేను, ఇంకా ప్రిపరేషన్ ఆపేస్తాను అని అనుకుని వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నేను ఇంకా నా వల్ల కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ సపోర్ట్ ఇచ్చారు, లేదు నువ్వు ప్రిపేర్ అవ్వు, ఇంకో 4 నెలలు ఇంకో 5 నెలలు ప్రిపేర్ అవ్వు, ఖచ్చితంగా నీకు వచ్చుద్ది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎట్టి పరిస్థితుల్లో క్రాక్ చేయాలి అని మళ్ళీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్తో శ్రీనివాస్ ప్రిపేర్ అయ్యాడు. శ్రీనివాస్ ప్రిపేర్ అయ్యి మనకి 6 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టడం జరిగింది. ఇప్పుడే శ్రీనివాస్ చెప్పాడు ఏమని, నేను ప్రిపేర్ అయ్యే టైంలో పక్కన వాళ్ళు వీళ్ళు ఇంకెప్పుడు కొడతాడు, ఎన్ని రోజులు, మీ అన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగంగా, మీ అన్నీ అడిగితే నిన్ను ఏదో ఒక దాంట్లో పంపించేస్తారు కదా అని ఎంతోమంది ఎన్నో మాటలు అంటున్నారు. కానీ అవన్నీ విన్నాడు, కానీ అన్నిటినీ తీసుకొని అయ్యో వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు బాధపడలేదు. ఆ అన్నిటినీ తీసుకుని నేను ఎలాగైనా సరే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళందరికీ నా టాలెంట్ ఏంటి, నేనేం క్యాపబుల్ అనేది ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగా కష్టపడ్డాడు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఫలితం వచ్చింది. ఇప్పుడు మన ముందుల 6 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టి ఇలా కూర్చోవడం జరిగిందన్నమాట. అందుకనే నేను కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అనేది మీరు పక్కన పెట్టేస్తే, మీ గోల్ ఏమిటి, మీ టార్గెట్ ఏమిటి అనేది మీకు కనుక క్లారిటీ ఉంటే, దానికి తగ్గట్టుగా మీరు డెడికేటెడ్గా మీరు హార్డ్ వర్క్ చేసి మీ ఎఫర్ట్స్ పెడితే కనుక డెఫినెట్గా సక్సెస్ లేట్ అవ్వచ్చేమో, కానీ ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇగో మావాడే, లేకపోతే మాకు తెలిసిన అతను ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాడు అని వాళ్ళందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని పొగడడం జరుగుతుంది అన్నమాట. దానికి నిదర్శనం మన శ్రీనివాస్. మరి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? స్టార్టింగ్లో ఎంటీఎస్ జాబ్ వచ్చింది సార్ ఈఎస్ఐసిలో. బట్ మా బ్రదర్ వచ్చేసి ఇది అంటే అంత గ్రేట్ జాబ్ కాదు కదా, ప్రిపరేషన్ కంటిన్యూ చేయన్నారు. బట్ పేరెంట్స్ అయితే హ్యాపీ సార్. ఓకే. బట్ వాళ్ళకేం తెలియదు, పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ అని తెలుసు అంతే. బాబుకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని వాళ్ళ హ్యాపీనెస్ ఉంది, కానీ దాని లెవెల్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మీ బ్రదర్ మీ అన్నీ చెప్పింది ఏంటంటే, లేదు ఇంకా మంచి జాబ్ వచ్చింది, నువ్వు చదివితే నీకున్న స్కిల్కి ఇంకా మంచి జాబ్ వచ్చింది అని మీ బ్రదర్ నిన్ను ఎంకరేజ్ చేశారు. ఓకే, అంటే నీకు ఆ జాబ్ వచ్చింది, నువ్వు దాంట్లో వర్క్ కూడా చేసావా? ఎస్ సార్. ఎన్ని మంత్స్ వర్క్ చేసావు? 3 months వర్క్ చేశాను. అంటే ఒక 3 months వర్క్ చేసావు, వర్క్ చేసినా ప్రిపరేషన్ ఆపలేదు? లేదు సార్. ఓకే, ప్రిపేర్ అవుతూనే ఉండేవాడు. ఓకే. దాని తర్వాత ఒక 3 months కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యాను సార్, నేను ఎంటీఎస్గానే చేస్తూ. దాని తర్వాత డిగ్రీ బేస్డ్ జాబ్సే వచ్చాయి సార్. ఐ మీన్ యూడిసి, ఈఎస్ఐసి యూడిసి అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ సార్. మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో టాప్ మార్క్స్ వచ్చాయని చెప్పారు కదా శ్రీనివాస్, ఎన్ని మార్క్స్ వచ్చాయి? 97 out of 120 సార్. 97 marks out of 120. ఓకే. అంటే అప్పుడు మీరు ఎక్కడ అప్లై చేశారు? నేను బీటెక్ చదువుకున్నప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్. ఓకే. సో నాది అప్పటికి ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు. ఓకే. సో నేను ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకే ఎలిజిబుల్ సార్. ఓకే. మా అన్నయ్య బెంగళూరు జోన్కి అప్లై చేశారు సార్. ఓకే. సో బెంగళూరు జోన్కి టోటల్ 1200 సంథింగ్ వేకెన్సీస్ ఉన్నాయి సార్ జనరల్ కేటగిరీ కిందకి. సో నేను ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఓన్లీ 320 ఎంతో ఉన్నాయి సార్. ఓకే. 320 పోస్టులకే ఎలిజిబుల్ సార్. బట్ 8 lakhs అబోవ్ 8 lakhs అప్లై చేశారు సార్. ఓకే. స్టార్టింగ్లో అమ్మో 8 lakhs మన వల్ల కాదులేదు అని అనిపించింది సార్. కానీ మన అదృష్టం కొద్దీ కరోనా రావడం వల్ల ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్. ఓకే.
2020 లాస్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్. 2021 జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు ప్రిలిమ్స్. ఓకే. అప్పటికి 2020లో చందన్ లాజిక్స్ తీసుకున్నాను కోర్సు. సో మనం బేసిక్స్ నుంచి బాగా ప్రిపేర్ అయ్యాను సార్. ఓన్లీ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, సీజీఎల్ అవి ఇవి పక్కన పెట్టేశాను సార్. అప్పుడు సీజీఎల్ 2020 సరిగా మార్క్స్ రాలేదు. ఇంకా ఎన్టీపీసీ ఎగ్జామ్ ఒకటే ఉండింది. బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ మార్క్స్ రాస్తూ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకే ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్ 91/100 వచ్చాయి సార్. ఓకే. సో ఇంకా ఇంకా అనిపించింది సార్, ఇంకా మెయిన్స్ ఎలాగైనా క్లియర్ చేయగలము, ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సార్. ఓకే. ఇంకా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను సార్. ఇంకా ఇంకా ఎలాగైనా ఈ మెయిన్స్ అయిపోవాలి, అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఫస్ట్ మనం ఏదో ఒక జాబ్ అయితే రావాలన్నట్టు గట్టిగా ప్రిపేర్ అయ్యాను సార్. 97/120 టాప్ మార్క్సే వచ్చాయి సార్. ఓకే. ఓకే, సూపర్. చూడండి, శ్రీనివాస్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్కి అప్లై చేసినప్పుడు బెంగళూరు జోన్లో ఆల్మోస్ట్ ఒక 200 పోస్టులు ఎన్నో ఉన్నాయండి సుమారుగా. అండర్ గ్రాడ్యుయేట్కి 8 lakhs వరకు అప్లై చేయడం జరిగింది. అప్పుడు శ్రీనివాస్ ఏమనుకున్నాడంటే, అమ్మో ఎంతమందిలో నాకు వచ్చుద్ది, అసలు నాకు రాదులే అన్నట్టుగా అనుకున్నాను అనమాట. కానీ అలా అని చెప్పి ప్రిపరేషన్ చేయడం మానేయలేదు. లోపల టెన్షన్ వచ్చినప్పటికీ నేను కొట్టగలనా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పటికి కూడా మన చందన్ లాజిక్స్లో కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. హార్డ్ వర్క్ చేశాడు, డెడికేషన్తో వర్క్ చేశాడు. ప్రిలిమ్స్లో 91/100 చూడండి, 91/100 వచ్చింది. ఎప్పుడైతే ప్రిలిమ్స్లో మార్క్స్ స్కోర్ చేశాడో అప్పుడు కాన్ఫిడెన్స్ ఇంకా రెట్టింపైందనమాట. కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ అయ్యి మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అదే కాన్ఫిడెన్స్తో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి బాగా ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయినప్పుడు మెయిన్స్లో ఎన్ని వచ్చినాయని చెప్పేసి 97 వచ్చాయి సార్. 97/120 చూడండి. 97/120 అంటే టాప్ మార్క్స్ కింద లెక్క అనమాట. అలా నాకు వస్తుందా ఇంత కాంపిటీషన్లో అని అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక టాప్ ర్యాంక్ వచ్చే విధంగా శ్రీనివాస్ మార్క్స్ని సంపాదించడం జరిగింది. మీలో చాలామంది నా వల్ల కాదు, ఇంత కాంపిటీషన్ నేను జాబ్ కొట్టగలనా, నాకు అంత మంచి పర్సంటేజ్ లేదు, నేను చిన్నప్పటి నుంచి అంత బాగా చదువుకోలేదు అని చాలామంది ఏంటంటే రకరకాల కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు చెప్పుకోకూడదు. ఎందుకంటే శ్రీనివాస్ కూడా అదే అనుకున్నాడు. ఏమని, 8 లక్షల మంది అప్లై చేస్తే ఉన్న 200 పోస్టులకి నాకు జాబ్ వచ్చుద్దా అని అనుకున్న స్టేజ్ నుంచి ఒక టాప్ మార్క్స్ అంటే 97 మార్క్స్ అవుట్ ఆఫ్ 120 మెయిన్స్ ఎగ్జామినేషన్లో, అలానే ప్రిలిమ్స్లో వచ్చేసరికి 91/100 మార్క్స్ స్కోర్ చేసే స్టేజ్కి వెళ్ళాడు. అందుకనే ఎప్పుడూ కూడా ఫస్ట్ మీరు మిమ్మల్ని నమ్మాలి. మీ మీద మీ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా? అందుకనే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. దానికి కావాల్సిన హార్డ్ వర్క్, డెడికేషన్, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టండి. పెడితే ఖచ్చితంగా మీరు అనుకునే జాబ్ ఏదైనా సరే సాధించగలుగుతారు. శ్రీనివాస్, మరి మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యానంటున్నారు, రైల్వే ప్రిపేర్ అయ్యానంటున్నారు, ఈఎస్ఐ కూడా ప్రిపేర్ అయ్యానంటున్నారు. యాక్చువల్లీ ఏం చెప్పాలంటే వీటికి సిలబస్ కొంచెం డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్ ఒకేసారి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా వాళ్ళు ఈ సిలబస్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చాలామంది సందేహాలు ఉంటాయి. మరి మీరు 3 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఆల్మోస్ట్ కొంచెం సిలబస్లో డిఫరెంట్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి ఇంగ్లీష్ ఉండదు సార్. సో మనము ఎస్ఎస్సి సీజీఎల్ రేంజ్లో ప్రిపేర్ అవుతే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఈజీ అవుతుంది సార్. బట్ ఈఎస్ఐసికి వచ్చేసి సంవాట్ కొంచెం బ్యాంక్ ప్యాటర్న్ యాడ్ అవుతుంది సార్. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో బ్యాంక్ ప్యాటర్న్ యాడ్ అవుతుంది సార్. నేనేం చేశానంటే ఈ చందన్ లాజిక్స్ 0 to హీరో బ్యాచ్లో మొత్తం అన్ని కవర్ చేశాను సార్. ఐ మీన్ ఎస్ఎస్సి సీజీఎల్లో పజిల్స్ లైక్ బ్యాంక్ ప్యాటర్న్ ఉండేవి కొన్ని ఇక్కడ ఉండవు సార్. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా పజిల్స్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ కానీ ఇలాంటి జనరల్ క్వశ్చన్లు రావు. అవును సార్. అవును. సో నేను 0 to హీరో బ్యాచ్లో రీజనింగ్లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను సార్. బ్యాంక్ ప్యాటర్న్, రైల్వే ప్యాటర్న్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్యాటర్న్. సో నేను దాన్ని బాగా ఫాలో అయ్యాను. అండ్ అప్పుడు నాకు ఈఎస్ఐసి యూడిసి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్కి నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సార్. సో బ్యాంక్ ప్యాటర్న్ అయినా పర్లేదు, మనం రీజనింగ్ కొంచెం ఎఫర్ట్ పెడితే క్లియర్ అవుతుంది అనేసి అప్పుడు దాన్ని ఈఎస్ఐసి యూడిసి కూడా క్లియర్ అయింది సార్. అండ్ రైల్వేస్ ఎగ్జామ్కి వచ్చేసరికి నువ్వు ఎస్ఎస్సి సీజీఎల్ రేంజ్లో ప్రిపేర్ అవుతే ఏదర్ జనరల్ అవేర్నెస్ కానీ, క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ అవసరం లేదు రైల్వేస్కి. ప్రిపేర్ అయితే రైల్వేస్ కూడా ఈజీ అయిపోతుంది సార్. జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి ఎస్ఎస్సి సీజీఎల్కి మ్యాక్సిమం ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే బెటర్ సార్. ఆల్మోస్ట్ వాటి నుంచినే వచ్చేస్తాయి. క్వశ్చన్స్ చూసుకున్నా సరిపోతుంది సార్. రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి సార్. చూడండి, అంటే ఎస్ఎస్సి రైల్వేకి ఆల్మోస్ట్ సిలబస్ సేమ్. ఏమిటంటే రైల్వేలో ఇంగ్లీష్ ఉండదు, ఎస్ఎస్సీలో ఏమవుతుందంటే ఇంగ్లీష్ కూడా ఎడిషనల్గా ఉంటుంది. అంటే మీరు ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయితే రైల్వే ఎగ్జామినేషన్ కూడా క్రాక్ చేసేయచ్చు. ఇప్పుడు ఈఎస్ఐ ప్రిపేర్ అయ్యేటప్పుడు శ్రీనివాస్ ఏం చెప్తున్నాడంటే కొంత బ్యాంక్ సిలబస్ కూడా యాడ్ అయింది సార్. అయినప్పటికీ కూడా నేను 0 to హీరో బ్యాచ్ మన చందన్ లాజిక్స్లో కోర్స్ తీసుకున్నాను కాబట్టి
అందులో మీరు మొత్తం అన్నీ కూడా చెప్పారు. అంటే మీరు దాంట్లో ఎస్ఎస్సి సిలబస్ కవర్ చేశారు, బ్యాంక్ సిలబస్ కవర్ చేశారు. అంటే మీరు మొత్తం అన్ని టాపిక్స్ చెప్పడం వల్ల నాకు ఆ బ్యాచ్లో నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి, ఆ 0 to 0 బ్యాచ్లో ఉన్న కోర్సులో ఉన్న అన్ని టాపిక్స్ నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు అది చాలా హెల్ప్ఫుల్ అయింది. అందువల్ల నేను కొంత బ్యాంక్ సిలబస్ అడిషనల్గా వచ్చినప్పటికీ కూడా ఈఎస్ ఎగ్జామినేషన్లో నేను మంచిగా ఎగ్జామినేషన్ రాసి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోగలిగాను. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత నేను మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా మార్కులు సంపాదించి జాబ్ కొట్టాను సార్ అని చెప్పి మనకి శ్రీనివాస్ చెప్తున్నాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీ వైపు నుంచి సపోర్ట్ ఎలా ఉంది శ్రీనివాస్ నీకు? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే సార్. అన్నయ్య నేను ఇద్దరం చదువుకునేటప్పుడు కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బందిగా ఉండేది. బట్ అన్నయ్య సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత అన్నయ్య కూడా బాగా సపోర్ట్ చేశారు సార్. ఐ మీన్ పర్లేదు 1 year 2 years 3 years అయినా పర్లేదు, నువ్వు గట్టి కూర్చో, జాబ్ వచ్చేంత వరకు గట్టిగా చదువు, నువ్వు క్రాక్ చేస్తావు, నీపై నీకు నమ్మకం ఉండాలనేసి చెప్పారు సార్. ఇంట్లో కూడా బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే మీ పేరెంట్స్ అలానే మీ బ్రదర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. ఒక స్టడీస్ విషయంలో అయితే ఫినాన్షియల్గా ఎంతైనా ఇబ్బంది పడకూడదు అనేసి బాగా పెట్టారు సార్. అంటే చదువు కోసం ఏంటంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చదువు విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. కాంప్రమైజ్ అవ్వకోకుండా మీకు పేరెంట్సే కానీ బ్రదరే కానీ బాగా సపోర్ట్ చేసి మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి ఒక 1 year అయినా 2 years అయినా పర్లేదు కానీ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టు అని మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి శ్రీనివాస్? ఏదైనా చదివేటప్పుడు ఐ మీన్ బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ ఏదైనా చదివేటప్పుడే మనం అంటే ఒక గోల్ సెట్ చేసుకోవాలి సార్. ఓకే. వన్స్ సెట్ చేసుకున్న తర్వాత డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకూడదు సార్. ఫోకస్ చేసేసి కాన్స్టెంట్ ఎఫర్ట్ పెడితే ఏ జాబ్ అయినా వస్తుంది సార్. అండ్ వెదర్ మనం తెలుగు మీడియం స్టూడెంటా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంటా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా, చిన్నప్పుడు బాగా చదవలేదు, మనం మెరిట్ స్టూడెంట్ కాదు, ఇవన్నీ కాదు సార్. కాన్స్టెంట్ ఎఫర్ట్, స్టెబిలిటీ అనేది ఉండాలి సార్. ఎక్కువ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, దానికి తోడుగా స్మార్ట్ వర్క్ పెట్టి చదివితే అండ్ ఎక్కువ కాన్స్టెంట్ ఎఫర్ట్ అనేది పెట్టాలి సార్. ఏ జాబ్ అయినా క్రాక్ చేయొచ్చు సార్. మనం కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడితే ఏ జాబ్ అయినా సాధించవచ్చు. చూడండి శ్రీనివాస్ మాటల్లో ఇప్పుడే శ్రీనివాస్ చెప్తున్నాడు, మనం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంటా, తెలుగు మీడియం స్టూడెంటా, చిన్నప్పుడు బాగా చదువుకున్నానా, బాగా చదువుకోలేదా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవాలి. అది మీరు డిగ్రీ చదివేటప్పుడా లేదా మీరు ఇంజనీరింగ్ చదివేటప్పుడా, అది ఎప్పుడు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీకు గోల్ సెట్ చేసుకోవాలి. మీరు ఆ గోల్కి తగ్గట్టుగా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్, డెడికేషన్తో మీరు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి అని ఇప్పుడే మనకి శ్రీనివాస్ చెప్పారు. అలా ఎవరైతే కన్సిస్టెంట్ ఎఫర్ట్స్తో వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వాళ్ళేదో వీళ్ళేదో అంటున్నారు నన్ను అయినా పక్కన పెట్టేయండి. అవన్నీ పక్కన పెట్టేసేసి మీ గోల్ ఏమిటి, మీ గురి ఏమిటి అనేది మీకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్తో మీరు కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు అనుకునే జాబ్ ఏదైనా సరే అది సాధించగలుగుతారు అని మనకి శ్రీనివాస్ చెప్పడం జరిగిందనమాట. సో అందుకనే మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ పాడ్కాస్ట్ నుంచి మనం కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడితే సాధించలేనిదంటూ ఏమీ లేదు. మీకు కావాల్సిందల్లా ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ కోచింగ్, మీరు హార్డ్ వర్క్ చేయాలి. మీకు ప్రాపర్ కోచింగ్, ప్రాపర్ గైడెన్స్ ఉండి మీరు కనుక హార్డ్ వర్క్ చేస్తే మీరు ఎలాంటి జాబ్ అయినా సరే సాధిస్తారు. ఈ పాడ్కాస్ట్ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలాగైతే శ్రీనివాస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఇక్కడికి వచ్చి ఈ పాడ్కాస్ట్లో ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాడో మీరు కూడా అలానే ప్రిపేర్ అయ్యి కష్టపడి మంచి గవర్నమెంట్ జాబ్ సాధించి ఈ పాడ్కాస్ట్కి ఇలానే వచ్చి మీ ఎక్స్పీరియన్స్ని ఎంతోమందికి షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.